హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. మూన్ వాక్ ఇది ఒక సీజన్ 1. ఇది ఒక కామెడీ డ్రామా అండ్ రొమాన్స్గా ఉంటుంది. నన్ను అడిగితే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా ఫ్రెండ్స్. సినిమా చూడకపోవడమే బెటర్ అని చెప్పేస్తాను, ముందుగానే చెప్పేస్తాను. ఎందుకంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ స్టోరీ ఏంటంటే, ఇద్దరు దొంగల మధ్యన జరిగే కాన్సెప్ట్ ఇదంతా కూడా. వీళ్ళిద్దరు దొంగలు ఏంటంటే, ఒకళ్ళేమో ఢిల్లీ నుంచి, ఒకళ్ళేమో రాంపూర్ నుంచి, మ్యాడీ, తేరిక్, వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరు ఏంటంటే ఎంత పెద్ద దొంగతనాన్ని కూడా చాలా సింపుల్ క్లారిటీగా చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే, ఒక చాందిని అని ఒక అమ్మాయి, అంతే. వీళ్ళిద్దరు అమ్మాయి కోసం, వీళ్ళ అమ్మాయిని లవ్ చేయడం, అమ్మాయి మధ్య అమ్మాయి కోసం వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు, మళ్ళీ ఆ అమ్మాయి కోసం వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఏమైంది అనేది బేసిక్ కాన్సెప్ట్. మొత్తం కూడా ఒక డ్రామా అండ్ కామెడీగా నడుస్తూ ఉంటుంది. కామెడీ కూడా సిల్లీగా ఆ పీప్ సౌండ్లతో ఉంటా ఉంటుంది చాలా ఎక్కువ చెప్పాలంటే. ఇంకా సినిమా నన్ను అడిగితే సినిమా చూడకుండా ఉండడమే బెటర్. చాలా ల్యాగ్ సోదిగా నడుస్తూ ఉంటుంది. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం యావరేజ్గా ఉంది. యాక్టింగ్ అంతా ఓకే ఉంది, కానీ కాన్సెప్టే చాలా ల్యాగ్ చేసి సోదిగా తీశారు. నన్ను అడిగితే ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాలా లేదా చెప్పు బ్రో అంటే, పక్కాగా సినిమాని ఫ్యామిలీతో చూడొద్దని చెప్తా. ఎందుకంటే చాలా రొమాన్స్ ఎక్స్పోజింగ్గా చాలానే ఉంటుంది. హీరోయిన్ చాందినిది, వీళ్ళందరిది. ఇంకా చాలా బీప్ సౌండ్లతో, కొన్ని యాంగిల్స్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సినిమా చూడకపోవడం వదిలేసేయండి, ఇంకా సినిమా గురించి చెప్పుకోవడం వేస్ట్, ఓకేనా. అంటే సమ్ కేటగిరీ పీపుల్స్ అంటే 100కి 90% పీపుల్స్కి నచ్చదు, ఒక 10% పీపుల్స్కి నచ్చొచ్చు. ఇది నా రివ్యూ, నాకు తెలిసి. ఇంకా మీకు నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.